ఉంది. సో ఇప్పటికీ మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో అత్యల్పంగా నమోదైనప్పటికీ కాస్త ఆ వర్ష ప్రభావం అయితే మనం చూస్తున్నాం. తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అఫ్కోర్స్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇక్కడ వరకు కూడా హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అని చెప్తోంది. అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి చెప్తోంది. దాంతోపాటు ఇటు అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు కూడా thunderstorm accompanied with lightning likely at isolated places, gusty winds with wind speed 50 to 60 km/h likely at isolated places అంటూ కూడా చెప్తుంది. అంటే మెరుపులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. దాంతోపాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇక్కడ సూచించడం జరుగుతోంది. హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. సో ఈ పరిస్థితి మన తెలంగాణకు సంబంధించి ఎలా ఉంది అనేది ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సూచనలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. సూచన విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతూనే, హెచ్చరిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైనా మనం చూసే ప్రయత్నం చేశాం. ఇటు అసలు కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇటువంటి వర్షపాతం నమోదవుతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంది. దీంతోపాటు వాయువ్య బంగాళాఖాతం అలాగే దాని ఆనుకొని ఉన్న ఒడిశాలో, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈరోజు అంటే జూన్ 26, 2025 ఉదయం 8:30 ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా అలాగే దాని ఆనుకొని ఉన్న గంగా తీర ప్రాంత, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తోంది భారత వాతావరణ శాఖ. ఆ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయా? మీ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి, పడట్లేదు? ఇప్పటికే ఆర్టీవీ ఆ పోల్ నిర్వహించడం జరుగుతుంది. మీ జిల్లాలో వర్షాలు పడుతున్నాయా? ఎస్, పడుతున్నాయి, పడట్లేదు. ఒకసారి దీనికి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ అయితే మాత్రం కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఇక ఆ తర్వాత వర్షాలు ఉండవా అంటే కనుక లేదు, అలా ఏం లేదు. బట్ ఆ తర్వాత అంటే రేపు ఉదయం 8:30 నుంచి ఆ మరునాడు అంటే ఎల్లుండి ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఏమని? thunderstorm accompanied with lightning likely at isolated places, gusty winds with wind speed 40 to 50 km/h likely at isolated places. అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి అలర్ట్ దాదాపుగా మనకు ఇంకొక 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇంపాక్ట్ దాదాపుగా వెస్ట్ గోదావరి వరకు ఉండబోతోంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి రేపటి వరకు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇవి రేపటి వరకు ఉండబోతున్నాయి. అక్కడి నుంచి కూడా కాస్త వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్ట్రాంగ్ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 40 to 50 km/h లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఎల్లుండి నుంచి అంటే ఆ మర్నాడు నుంచి చూసుకుంటే కనుక కాస్త వాతావరణం అంటే
సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అనుకోవాలి. భారీగా వర్షాలు ఉండకపోవచ్చు, బట్ కొన్ని చోట్ల మాత్రం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలోనే మీ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి, పడట్లేదు. పోల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. పోల్ నిర్వహించడం జరిగింది RTV. ఆ పోల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. అండ్ కుదిరితే కనుక మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేయండి. At KL, experience what it feels like to be a true engineer.